శ్రీమాత్రే నమః. స్కంద షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఈ పూజలను. కొంతమంది నాలాగా ఇంట్లో పూజ చేసుకుంటారు. కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది పుట్ర దగ్గరికి వెళ్ళి పాలు పోయడము, పూజలు చేయడము చేస్తారు. దేవాలయాల్లో ప్రతిష్ఠించిన నాగదేవతల విగ్రహాలకు కూడా ప్రత్యేకించి ఈరోజు పూజలు, అభిషేకాలు చేసుకుంటారు. చింబిలి నైవేద్యాలు లాంటివి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజైతే చాలా చోట్ల సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాలు కూడా జరుగుతున్నాయి. నేనైతే ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను. ఈ జంటనాగుల విగ్రహం నాకు మా గురువుగారి దగ్గర నుంచి లభించింది. స్వామికి నేను ఈ రకంగా నా చేతనైనంతలో నేను షోడశోపచార పూజ చేసుకున్నాను. పాలతో అభిషేకం చేసి పూజ చేసి అర్చన చేసుకున్నాను. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కవచం చదువుకొని హారతిచ్చి దండం పెట్టుకున్నాను. మనము తరచుగా సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయడం ద్వారా మనకు ఎన్నో శుభాలు, లాభాలు జరుగుతాయండి. ఎవరైతే ప్రతినిత్యము సుబ్రహ్మణ్య స్వామి కవచం చదువుతారో వారికి స్వామి ఎటువంటి రోగబాధలు కలగకుండా ఆయురారోగ్యాలను ప్రసాదించి రక్షణగా నిలుస్తాడు. ఇంకా ఈరోజు ఎవరింట్లో అయితే స్కందోత్పత్తి గురించి వినడం కానీ చదవడం కానీ చేస్తారో ఆ ఇంట్లో పిల్లలు ఆయురారోగ్యాలతో మంచి చదువులతో ముందుకెళ్తారు. కుటుంబంలో శాంతి ఉండి సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంకా ఎవరైతే పెళ్ళిళ్ళు కాకుండా బాధపడుతున్నారో వారు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం ద్వారా వారికి తొందరగా వివాహాలు జరుగుతాయి. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మర్చిపోకుండా సుబ్రహ్మణ్య స్వామి పూజ మాత్రం చెయ్యండి. ధన్యవాదాలు.